హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 62 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఒక ఎస్రాంక్ గేట్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా నేల మీద కాదు స్కైలో అన్నమాట. అండ్ దీంతో చూయిలు అండ్ మిగతా ఎస్రాంక్ హంటర్స్ అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఇట్లా ఎందుకంటే గైస్ ఈ వరల్డ్ లో ఇప్పటి వరకు ఒక ఎస్రాంక్ గేట్ కూడా ఓపెన్ అవ్వలేదు అనమాట. అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక ఎస్రాంక్ గేట్ అనేది ఓపెన్ అవడం. సో అందుకే చూయిలు అండ్ మిగతా ఎస్రాంక్ హంటర్స్ అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఆల్సో షూలు జాంగన్ అండ్ లిమ్ వీళ్ళ ముగ్గురికి అయితే వాళ్ళ పాస్ట్ లైఫ్ ఒక మెమరీస్ తిరిగి వచ్చేసినాయి కదా. సో అందుకే వీళ్ళు ముగ్గురు ఇంకా చాలా భయపడిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కదా ఎస్రాంక్ గేట్ లో మోస్టర్స్ ఎంత స్ట్రాంగ్ గా అండ్ డేంజరస్ గా ఉంటాయని. బట్ మన సూహోకి తెలియదు కదా. సో అందుకే తను వాళ్ళతో అంటాడు మనందరం కలిసి క్లియర్ చేయగలము ఎస్రాంక్ గేట్ ని అని. బట్ అప్పుడే బెరగడు బయటకు వచ్చేస్తాడు. అండ్ వాడు సూహోతో అంటాడు నో దట్స్ ఇంపాసిబుల్, మీ అందరూ కలిసిపోయినా సరే మీరు ఆ గేట్ ని క్లియర్ చేయలేరు అని అట్లా ఎందుకో కూడా వాడు చెప్తాడు. అని అట్లా ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో ఓపెన్ అయిన ఎస్రాంక్ గేట్ కి బెరగాడే బాస్ కాబట్టి. అండ్ గైస్ ఇది విన్నాక మన సుహో ఏమి అంతగానో షాక్ అయిపోడు. బట్ తను అనుకుంటాడు బెరుగాడు ఎస్రాంక్ గేట్ కి బాస్ గా ఉండేవాడా, అంటే బెరుగాడిని చూసి ఎస్రాంక్ హంటర్స్ భయపడే వాళ్ళ అని ఇట్లా సుహో అనుకుంటూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే జాంగ్ అండ్ లిమ్ యూనో చూయిల్ వీళ్ళందరూ కూడా బెరుగాడిని గుర్తుపట్టేస్తారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అండ్ అప్పుడే బెరుగాడు వీళ్ళని ఇంకా భయపడతాడు. అంటే నా ముందు మీరు చాలా వీక్ అండ్ నా ముందు మీరు ఎందుకు పనికిరారు అని ఇట్లా బెరుగాడు ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే సుహో వాడిని కొడతాడు అని అంటాడు వాళ్ళు మన టీమేట్స్ రా, వాళ్ళని నువ్వు ఎందుకు భయపడుతున్నావా అని. అండ్ దాంతో బెరుగాడు సారీ అని చెప్తాడు. అండ్ గైస్ అప్పుడే జాంగన్ గడు సుహోతో అంటాడు బెరుగాడు చాలా స్ట్రాంగ్ కదా, సో వాడితో మనం ఈ ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయించేద్దాము అని జాంగన్ గడు సుహోని అడుగుతాడు. అండ్ దాంతో సుహో అంటాడు అట్లా కుదరదు, ఎందుకంటే పాస్ట్ లో బెరుగాడు చాలా స్ట్రాంగ్ అయ్యిండొచ్చు బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు బెరుగాడి దగ్గర అసలు ఏమీ స్ట్రెంత్ లేదు అండ్ ఇప్పుడు వాడు అసలు ఎందుకు పనికిరాడు అని సుహో అంటాడు. అండ్ గైస్ ఇక్కడ డాన్వుక్ అండ్ జాంగ్స్ ఉంటారు కదా, అండ్ వాళ్ళిద్దరికి మన సుహో అండ్ జాంగన్ గడి మాటలు అర్థం కావన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పాస్ట్ లో ఒక మెమరీస్ తిరిగి రాలే కాబట్టి. అండ్ దీంతో జాంగన్ గాడు సుహోతో అంటాడు వాళ్ళకి మన మాట అర్థం కావు ఎంత ట్రై చేసినా సరే, సో అందుకే సుహో నువ్వు వాళ్ళ పాస్ట్ లో ఒక మెమరీస్ వెనక్కి తీసుకొచ్చాయి అని జాంగిన్ గడు సుహోతో అంటాడు. అండ్ అఫ్ కోర్స్ దానికి మన సుహో ఒప్పేసుకుంటాడు. అండ్ తన షాడో కీతో వాళ్ళిద్దరి మెమరీస్ ని వెనక్కి తెప్పించేస్తాడు. అండ్ దాంతో వాళ్ళిద్దరికి వాళ్ళ పాస్ట్ లో ఒక మెమరీస్ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. అండ్ దాంతో వాళ్ళిద్దరు ఇప్పుడు ఇంకా చాలా భయపడిపోతూ ఉంటారు. మళ్ళీ ఎస్రాంక్ గేట్ లోకి పోవాలా, మళ్ళీ బేరు లాంటి స్ట్రాంగ్ మాస్టర్ తో ఫైట్ చేయాలా అని అట్లా వాళ్ళిద్దరు భయపడిపోతూ ఉంటారు. అండ్ అప్పుడే చూయిల్ గడు అంటాడు గేట్ ఓపెన్ అయిన 7 days తర్వాత డంజన్ బ్రేక్ అవుతుంది. అండ్ ఒకవేళ డంజన్ బ్రేక్ అయిపోతే మనం ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది పీపుల్ ని కాపాడడానికి ఫ్రమ్ ద మాస్టర్స్ అని చూయిల్ గడు అంటాడు. అండ్ అప్పుడే జాంగ్స్ గడు చూయిల్ గానే అడుగుతాడు దట్ ఆ గేట్ ఆకాశంలో ఓపెన్ అయింది కదా, ఒకవేళ అప్పుడు డంజన్ బ్రేక్ అయినా సరే గేట్ ఆకాశంలో ఉంది కాబట్టి ఆ మాస్టర్స్ కింద పడిపోయి పోవా అని జాంగ్స్ గడు అడుగుతాడు. అండ్ దాంతో చూయిల్ గడు అంటాడు మేము దాని గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేసినాము అండ్ ఆ గేట్ రోజు రోజుకి కిందికి వస్తుంది అండ్ ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే 7th day కి ఆ డంజన్ ఇంకా నేల మీదకి వచ్చేస్తుంది అని చూయిల్ గడు అంటాడు. అంటే ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదు బట్ టు క్లియర్ దట్ ఎస్రాంక్ డంజన్. సో దీంతో మనలందరూ కలిపి ఆలోచిస్తుంటారు ఇంకేమైనా దారుందా అని. అండ్ గైస్ అప్పుడే యూనో గడు అనుకుంటాడు మేము ఒక ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయడానికి ఇంతగానో ఆలోచిస్తున్నాము ఎట్లనో అని. అండ్ ఎట్ ది సేమ్ టైం మేము ఇతరం అపోస్టల్స్ గురించి కూడా ఆలోచించాలి అండ్ వాళ్ళని కూడా ఆపాలి. అండ్ ఆల్సో సుహో డాంగ్ గాన్ని డిఫీట్ చేసిండు అండ్ వాడు ఒక ఎస్రాంక్ అంటారు. అంటే సుహో మమ్మల్ని సర్పాస్ చేసి ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోగలడు. అలాంటప్పుడు మేము సుహోకి భారం లాగా అయిపోతాం. అంటే వీఆర్ హోల్డింగ్ హిమ్ బ్యాక్ అండ్ నేను ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇంతగానం పవర్లెస్ గా ఫీల్ అవ్వలేదు అని యూనో గడు అనుకుంటాడు. అండ్ ఆల్సో అప్పుడే జాంగ్ అండ్ అల్లిమ్ గడు అనుకుంటారు పాస్ట్ లైఫ్ లో జిన్వు వల్లనే మనం ఆ ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయగలిగినాము, ఇప్పుడు కూడా జిన్వు ఇక్కడే ఉండంటే చాలా బాగుండేది అని ఇట్లా అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. అండ్ మళ్ళీ మనము ఏమి చేయలేము అని అనుకొని సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళందరినీ ఇట్లా చూసి మన సుహో వరి అవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దీంతో బెరుగాడు సుహోతో అంటాడు యంగ్ మొనార్కు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు, నువ్వు ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయలేవు అని. షాడో మొనార్కు పాస్ట్ లైఫ్ లో నన్ను డిఫీట్ చేసినప్పుడు తన లెవెల్ చాలా హైగా ఉండేది కంపేర్ టు యువర్స్ అని బెరుగాడు సుహోతో అంటాడు. అండ్ దీంతో సుహో అనుకుంటాడు మా నాన్న ఒక లెవెల్ చాలా హైగా ఉండేదా, అంటే ఇప్పుడు నాకు ఇంపాసిబుల్ లా ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయడము అని ఇట్లా సుహో ఆలోచిస్తుంటాడు ఆ గేట్ ని ఎట్లా క్లియర్ చేయాలా అని. అండ్ గైస్ అప్పుడే సిస్టమ్ మన సుహోకి ఒక క్వెస్ట్ చూపిస్తుంది. అండ్ ఆ క్వెస్ట్ ఏంటి ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయడము. అండ్ దీంతో మన సుహో చాలా షాక్ అయిపోతాడు క్వెస్ట్ ఎందుకు వచ్చిందని. అండ్ గైస్ అప్పుడే సుహోకి అనిపిస్తుంది దట్ తన భుజం మీద ఎవరో చేసినట్టు. బట్ గైస్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అని నాకు తెలిసి ఆ చేయి చిన్నది అనుకుంటా. అండ్ గైస్ దీంతో సుహోకి అర్థమైపోద్ది దట్ సిస్టమ్ ఏమి ఇంపాసిబుల్ క్వెస్ట్లు చేయమని చూపేది ప్లేయర్ కి. ప్లేయర్ ఏ క్వెస్ట్ అయితే కంప్లీట్ చేయగలడు అట్లాంటి క్వెస్ట్లే కదా సిస్టమ్ చూపిస్తుంది. అంటే సుహో ఎస్రాంక్ గేట్ ని క్లియర్ చేయగలనే కదా సిస్టమ్ ఈ క్వశ్చన్ చూపిస్తుంది సుహోకి. అని అప్పుడే సుహో యూనో కానీ అడుగుతాడు యూనో నువ్వు కూడా నాలాగానే కాంబాక్ట్ టైప్ హంటర్వే కదా అని. అండ్ దాంతో యూనో కూడా అంటాడు అవును బట్ ఎందుకు అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఇప్పుడు మన సుహో దగ్గర 2 gauntlets ఉన్నాయి కదా, ఒకటేమో గ్రీడ్ గాడిది అండ్ ఇంకొకటేమో వేరొక గauntlet అనమాట.
సో ఆ గాంట్లెట్ కి మన సుహో వైట్ ఫిస్ట్ అని పేరు పెడతాడు అండ్ ఆ గాంట్లెట్ ని మన సుహో యూనోగాడికి ఇచ్చేస్తాడు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో అందరినీ కూడా ఒక బీరంగ్ డంజన్ లోకి పట్టుకుపోతాడు అండ్ అక్కడ మన సుహో యూనోగాడికి ఈ వైట్ ఫిస్ట్ గాంట్లెట్ ఇస్తాడు అండ్ అంటాడు ఈ గాంట్లెట్ వేసుకుని ఫైట్ చేయమని విత్ ద మాన్స్టర్స్. అండ్ దీంతో చూయిల్ వాళ్ళకి అర్థం కాదనమాట సుహో ఎందుకట్లా చేపిస్తుండు యూనోగాడితో అని. అండ్ అప్పుడే చూయిల్ గాడు సుహోని అడుగుతాడు నువ్వు యూనోతో ఎందుకట్లా చేపిస్తున్నావు అని. అండ్ దాంతో సుహో అంటాడు నేను ఆ గాంట్లెట్ ని క్రియేట్ చేసినాను నా అబిలిటీతో, సో అందుకే నేను టెస్ట్ చేస్తున్నాను ఆ గాంట్లెట్ ని అని సుహో అంటాడు. అండ్ దీంతో చూయిల్ గాడు చాలా షాక్ అయిపోతాడు అండ్ వాడు సుహోతో అంటాడు నీ దగ్గర జినువు లాంటి ఎబిలిటీ లేదా అంటే నువ్వు జినువు లాగా షాడోస్ ని సమన్ చేయలేవా అని చూయిల్ గాడు సుహోని అడుగుతాడు. అండ్ దాంతో సుహో అంటాడు మా నాన్నది నాది సేమ్ పవరే బట్ నా పవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. మా నాన్న ఒక షాడోస్ మొత్తానికి ఉండిపోతాయి బట్ నా షాడోస్ అట్లా ఉండిపోవు, ఓన్లీ ఒకరోజు మాత్రమే ఉంటాయి. అంటే మా నాన్న ఏదైతే చేయగలడో నేను అది చేయలేను బట్ నేను నా షాడో క్రియేషన్ స్కిల్ తో నా షాడోస్ ని షాడో ఐటమ్స్ లాగా చేసుకోగలను అండ్ వాటిలో కొన్ని అయితే డెవలప్ కూడా అవ్వగలవు అండ్ వాటిని వేసుకోవడంతో నేను స్ట్రాంగ్ అవ్వగలను అని సుహో అంటాడు. అండ్ దీంతో చూయిల్ గాడు సుహోని అడుగుతాడు అంటే నువ్వు ఇప్పుడు యూనోకి ఇచ్చిన గాంట్లెట్ డెవలప్ అయ్యి స్ట్రాంగ్ అవ్వగలదా అని చూయిల్ గాడు అడుగుతాడు. అండ్ అప్పుడే జాంగిన్ గాడు సుహోతో ఉంటాడు సుహో నువ్వు చెప్పింది నిజమైతే అప్పుడు నీ షాడో ఐటమ్స్ వేసుకొని ఎవడైనా మాన్స్టర్స్ ని డిఫీట్ చేస్తే అప్పుడు వాడు కూడా స్ట్రాంగ్ అవ్వగలడా అండ్ అప్పుడు ఆ షాడో ఐటమ్స్ డెవలప్ అవ్వగలవా అని జాంగిన్ గాడు సుహోని అడుగుతాడు. అండ్ దాంతో సుహో అంటాడు అవును అది పాసిబుల్లే బట్ నేను కాకుండా వేరే వాళ్ళు ఆ షాడో ఐటమ్స్ ని యూజ్ చేస్తే అప్పుడు ఆ షాడో ఐటమ్స్ డెవలప్ అవ్వగలవా లేవా అనేది నాకు తెలీదు, అందుకే నేను ఇప్పుడు యూనోతో టెస్ట్ చేపిస్తున్నా అని సుహో అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఆ వైట్ ఫిస్ట్ గాంట్లెట్ డెవలప్ అవుతుంది. అంటే సుహో యూజ్ చేసినప్పుడు మాత్రమే కాకుండా వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు కూడా షాడో ఐటమ్స్ డెవలప్ అవ్వగలవు అనమాట. అందుకే మన సుహో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ గైస్ అప్పుడే మన సుహో అందరితో అంటాడు డంజన్ బ్రేక్ అవ్వడానికి ఇంకా 6 days ఉన్నాయి, అప్పుడులోపు నేను అందరి కోసం షాడో ఐటమ్స్ క్రియేట్ చేస్తా విచ్ కెన్ డెవలప్ అండ్ అప్పుడు మీరు కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వగలరు అండ్ అప్పుడు మనం అందరం కలిసి ఆ ఎస్రంగ్ గ్రేట్ ని క్లియర్ చేసేయగలము అని సుహో అంటాడు. అండ్ దీంతో అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు అండ్ వాళ్ళు సుహోని అడుగుతుంటారు ఫస్ట్ నా కోసం షాడో ఐటమ్ క్రియేట్ చేయని. అండ్ అప్పుడే చూయిల్ గడు అనుకుంటాడు జిన్వు చాలా పవర్ఫుల్ సో అందుకే దానికి ఎవరి హెల్ప్ కూడా అవసరం ఉండేది కాదు బట్ సుహో పవర్స్ వేరే వాళ్ళని లీడ్ చేయడానికి డిజైన్ చేయబడినాయి, అంటే ఎవరి దగ్గర అయితే పవర్స్ లేవో వాళ్ళకి సుహో పవర్స్ ఇవ్వగలడు టు ఫైట్ అండ్ దీంతో మేమందరం కలిపి ఇప్పుడు జిన్వుకి హెల్ప్ చేయొచ్చు బట్ ఇప్పుడే కాదు ఆ రోజు ఏదో ఒక రోజు కన్ఫర్మ్ వస్తుంది అని చూయిల్ గడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 62 ఎండ్ అయిపోద్ది. చాప్టర్ 63 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్కి ఎక్కువ వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, ఓకేనా మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.